రాముడి బ్లెస్సింగ్స్, ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్, ఆ అంజన్న స్వామి బ్లెస్సింగ్స్ వల్ల 11 రోజుల దీక్ష సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. రామ రఘురామ అని పాడుతున్న హనుమా బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయ. ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ ఏ జనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడు. అందరూ బాగుండాలి, అందరిపై ఆ శివయ్య కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మ. అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బల్వేసింగ్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే ఆ రాముడి బ్లెస్సింగ్స్, ఆ సీతమ్మ తల్లి బ్లెస్సింగ్స్, ఆ అంజన్న స్వామి బ్లెస్సింగ్స్ వల్ల 11 రోజుల దీక్ష సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత. నేను ఇప్పుడు కొండగట్టుకు వెళ్తున్నాను అనమాట. మీ అందరితో షేర్ చేసుకోనికి ఈ వ్లాగ్ అనమాట. 6th టైం అలా దారా చాలా మంచిగా జరిగింది. ఎవరెవరు వెళ్తున్నారో అదంతా మీతో షేర్ చేసుకుంటా. లేట్ మరి జై శ్రీరామ్, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమా నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరం స్టార్ట్ అయిపోయినాము. మా నాన్న, నేను, మా వెంకట్ బాయ్, అట్లనే తమ్ముడు నరేందర్, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట కొండగట్టుకి. నానా బోలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నియర్ బై అయితే మనం ఇక్కడ మల్లాపూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫస్ట్ మనం వెళ్ళేది ఎమ్లోడ రాజన్న టెంపుల్కి, శివ ఉంది, అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి కొండగట్టు వెళ్తాం అనమాట. అక్కడ పబ్లిక్ ఎట్లా ఉంది, ఏం సంగతి, ఆ గుడి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పులు చెందినాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. మా నాన్న ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అడిగి తెలుసుకుందాం. మా నాన్న తెలిసి ఫస్ట్ సెకండ్ టైం పోతుండే ఎమ్లోడకి, కొండగట్టు పోలే. ఇప్పుడు ఎన్ని సమయం అవుతుంది నాన్న? ఒక 2 years అవుతుందా ఎమ్లోడ? ఒక ఓకే. ఇంతకుముందు ఎప్పుడు పోయినావు? ఇంతకుముందు ఎప్పుడు పోయినావే? అంటే 2 years బిఫోర్, అంటే ఎగ్జాక్ట్లీ 2 years అంటే 2022లో పోయినావు. ఓకే. దర్శనం అయింది. కొండగట్టు పోయినావు ఒక్కసారి? కొండగట్టు పోలే, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. దేవుని ఆజ్ఞ కలిసింది, పోతున్నా. అదనమాట. అప్పటివరకు స్టేట్ ఇంటూ దిస్ రోడ్. జై శ్రీరామ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ శామరూడ్ కట్టమైసమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకున్నాము. అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ ఇక్కడ అమ్మ దర్శనం చేసుకుని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనమాట జర్నీ. డాడీ ఎట్లయింది దర్శనం? సూపర్. జై మాతాకి, జై భవాని. అనమాట. ఇక్కడ నుంచి సీదా మేము అక్కడికి మన మధ్యలో ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకుని అట్లా మేము వెమ్లోడ పోతాం అనమాట. వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే అమ్మవారి గుడి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ శామరూడ్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి ఎవరైనా కొండగట్టుకు వెళ్ళాలన్నా, కొమరెల్లి వెళ్ళినా ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ విధంగా అక్కడికి వెళ్తారనమాట. ఇంక మరి నియర్ బై వెళ్దాం గుడికి. లేదా మరి बजरंगी हे बजरंगी हे बजरंगी जय 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 बजरंगी.
ఆడిస్తావు ఓ కోతి బొమ్మ ఏ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చరు నీలాయ నిత్యం నీతో ఉన్నాగా. అందరికీ జై శ్రీరామ్. మరి కొద్దిసేపట్లో వేములవాడ రాజన్న దర్శనానికి మేము వెళ్ళబోతున్నాం అనమాట. నియర్ బై ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి యొక్క అంబియన్స్ ఎలా ఉంది, అక్కడ ఎంతమంది వచ్చారు, హనుమాన్ మాలేసుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు, నార్మల్గా అక్కడ పబ్లిక్ ఎంతమంది ఉంటారు, ఎట్లున్నది అప్పటికిప్పటికి అంటే దాదాపు వచ్చి కూడా ఒక 4 years ఏమో అవుతుంది. అప్పటికిప్పటికి చేంజెస్ ఏమేమి జరిగినాయి అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అనమాట. అప్పటివరకు జై శ్రీరామ్. మన ఒక ఈ వ్యూ ఆస్వాదించండి. ఫైనల్గా అయితే మేము వేములవాడ రాజన్న టెంపుల్ కూడా వచ్చేసినాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. నేను మా నాన్న ఇంకా మా ఫ్రెండ్ వెంకట్ అట్లనే తమ్ముడు నరేందర్ లోపలికి వెళ్తున్నాం అనమాట. పబ్లిక్ అయితే చాలా ఉంది. ఇంకా హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు అందరం వేసుకున్నాం కాబట్టి చాలా హనుమాన్ మాల వేసుకున్న ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది స్వాములు వచ్చారు. లోపల ఇంకా చాలా పబ్లిక్ ఉంది. అది ఎట్లుందో మీ అందరితో చూపిస్తా. అట్లనే గుండం కూడా స్నానం చూపిస్తా, ఆ వ్యూ కూడా మీకు చూపిస్తా. ఎటుది మరి లోపలికి వెళ్దాం రండి. भाजनारि हरि भाजनारि मद भाजन दशमुख कंपन జనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడ. ఫైనల్గా అయితే వేములవాడ రాజన్న స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. డాడీ ఎట్లయితే దర్శనం? సూపర్ దర్శనం అయింది. శివయ్య దర్శనం మంచిగా ఇచ్చిండు. చాలా సంతోషం ఉన్నది. చాలా చాలా సంతోషం ఉన్నది. అదనమాట. అందరు బాగున్నారని శంభో శంకర. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. పబ్లిక్ కూడా చాలా బాగుంది. చాలా పబ్లిక్ ఉంది. చూసుకున్నట్టయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వేములవాడ రాజన్న దర్శనం అయిపోయింది. ఉండగట్ట వెళ్తున్నాం అనమాట. ఏంటది మరి అక్కడికి వెళ్ళాక అక్కడ చూపిస్తా. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర. చాలా అంటే చాలా బాగా జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మా నాన్న, నేను, ఇంకా మన నరేందర్ భాయ్, మా వెంకటన్న అందరం కలిసి మన కొండగట్టుకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొండగట్టు మనకు 28-29 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాము. నాన్న మనకు దర్శనం చాలా బాగా జరిగింది. సూపర్ బాగా చేసింది. శంభో శంకర. అందరూ బాగుండాలి. అందరిపై ఆ శివయ్య కటాక్షం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మక. అప్పటి వరకు జై శ్రీరామ్. స్టే ట్యూన్ టు మన కొండగట్టు రూట్ అనమాట. జై శ్రీరామ్. ఫైనల్గా అయితే మేము కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి కాడికి అయితే రావడం జరిగింది. దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని చాలా పబ్లిక్ ఉండడం వల్ల వెహికల్స్ ఏవి అలౌట్ చేయట్లేదు.
ఇక్కడనే స్టాప్ చేస్తున్నారు అనమాట. అందుగురించి ఇక్కడ నుంచి నడుచుకుంటా పాదయాత్ర నడుచుకుంటా పైన దాకా వెళ్తున్నాను అనమాట. మేబీ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పట్టవచ్చు. చాలా స్వాములు ఉన్నారు కాబట్టి నడవండి వెళ్దాం మరి. జై శ్రీరామ్. ఫైనల్గా అయితే మా నాన్నతోటి కొండగట్టుకు వచ్చేసాను అనమాట పైనకి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కైసా దిగిరా పప్ప. జై శ్రీరామ్. చాలా మంది స్వాములు అయితే వచ్చిర్రు. చాలా ఫుల్ పబ్లిక్ ఉంది. టైం ఇప్పుడు మనకు ఈజీగా 2-2:30 ఆడడానికి వస్తుంది. మరి కొద్దిసేపట్లో మాల విరమణ జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. జై శ్రీరామ్. ఆ లోపల పబ్లిక్ ఎట్లా ఉంది, మాల విరమణ ఎట్లా జరుగుతుంది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అప్పటివరకు జనాలు ఎట్లున్నారు, ఈ వాతావరణం ఎంత సంబరంగా ఉంది అది కూడా మీరు చూడండి. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. తలుపు వేయండి స్వామి మనోజ్. తలుపేటు బిడ్డ. అంటూ ఉండండి ఇదే మంత్రాలు. స్వాములు 2 చేతులు జోడించి ఆంజనేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. చాలా అంటే చాలా హ్యాపీగా హనుమాన్ దీక్ష ఈరోజు కంప్లీట్ అయింది. దర్శనం కూడా చాలా జరిగింది. మాల విరమణ కూడా చాలా బాగా జరిగింది. అందరు పండితులు కలిసి బ్లెస్ చేసి చేశారనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ప్రేమ చూపించారు నా మీద. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలనుకుంటున్నా. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్ అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం జరిగింది. నాన్న ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. మంచిగా దర్శనమైంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్ అందరి మీద మనస్ఫూర్తి కోరుకున్నా. ఇదన్నమాట మా బ్లాగ్, కొండగట్టు బ్లాగ్. స్టే ట్యూన్డ్ పొలిటిషన్ ఛానల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.